హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక విషయంలోకి వెళ్తే మళ్ళీ వచ్చేసింది దిక్కుమాలిన సంత అన్నట్టే అనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్. నామినేషన్స్ మొదలయ్యాయి. అందులో కొట్టుకోండి, తిట్టుకోండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అంటూ ఆడియన్స్ అభిప్రాయం. బిగ్ బాస్ వచ్చిందంటే ఇవే డైలాగులు వినిపిస్తున్నాయి. అయితే 8వ సీజన్లో మాత్రం తొలి రోజు నుంచే ఫైటింగ్లు స్టార్ట్ అయిపోయాయి. ఇక తొలి వారం నామినేషన్లు అంటే సొల్లు రీజన్స్ ఉంటున్నాయి. నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు, హాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పలేదు, కూరలో ఉప్పు ఎక్కువైంది, చారులో తొక్క ఎక్కువైంది అంటూ ఇలాంటి పలికిమాలిన కారణాలతో నామినేట్ చేసుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇక్కడ అయినా పైనకొచ్చే రీజన్స్ వాలిడ్ పాయింట్స్ ఎవరు చెప్తారు కనుక మరి ఫస్ట్ వారంలో ఏం రీజన్స్ ఉంటాయి? అందులో ఫస్ట్ వారం మొదటి 2 రోజుల్లో జరిగిన రీజన్స్ని చెప్పి నామినేట్ చేయమంటున్నారు. ఇలాంటి పనికి మాలిన రీజన్స్ ఉంటాయి, కానీ పనికొచ్చే రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే బిగ్ బాస్ పైన ఒట్టు. కాబట్టి నిన్న జరిగిన నామినేషన్ల గొడవలు కొంతే చూపించారు. లైవ్ ఎపిసోడ్లో సీత వర్సెస్ బేబక్కల మధ్య గుడ్డులో గోల నడిచింది. మధ్యలో అఫ్రిద్ని కూడా గుడ్డులో గొడవలోకి భాగం అయిపోయాడు. మధ్యలో కలిచేసుకున్న కన్నడ పోరడు నిఖిల్కి ఇచ్చి పడేసింది తెలంగాణ పోరి కిరాక్ సీత నామినేట్ చేస్తూ నాకు హౌస్లో ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, ఉన్నవాళ్ళు చీఫ్లుగా కూర్చున్నారు. నిఖిల్ యష్మి గౌడ కాబట్టి ఉన్న వాళ్ళలో ప్రేరణ నామినేట్ చేస్తున్నా. నిఖిల్ తమపై ఆధిపత్యం చేస్తున్నాడంటే అతడు సుపీరియర్, అతని మాట వినాలి. ఈమె చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పింది. అలాగే ఈగోకి తీసుకోవద్దు, అతని మాట విను అని అనడం కరెక్ట్ కాదని. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నాకు బిగ్ బాస్ సుపీరియర్ తప్ప నిఖిల్ కాదు. ఆ పదాలు మాట్లాడడం వల్ల హట్ అయినట్టు ప్రేరణని నామినేట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత మరో డేరింగ్ స్టెప్ వేసింది సీత. తను విష్ణుప్రియని నామినేట్ చేయాలని అనుకున్నది, కానీ ఈ డిసిషన్ తర్వాత అభిప్రాయం మార్చుకున్నానని చెప్పింది. బేబక్కని నామినేట్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేయొద్దు అని అనుకున్నట్టు ఆమె పేరు చెప్పడం వల్ల ఆమె తిరిగి నామినేట్ చేసే ప్రమాదం ఉన్నా కూడా భయపడకుండా ఆమె పేరు చెప్పింది సీత. ఇక బేబక్కని ఎందుకు నామినేట్ చేస్తున్నానో చెప్తూ నేను కిచెన్ డిపార్ట్మెంట్ హెడ్ అని నాతో అన్నారు. పూటకి ఒక కూర అని చెప్పి వెజిటేరియన్ కోసం ఆలు కర్రీ చేశారు. పప్పు కూడా ఉంది. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ చేశారు. కానీ మధ్యాహ్నం కారం ఎక్కువగా ఉందని నాకు ఇచ్చిన ఎగ్గుతో ఎగ్ బుజ్జి చేసుకుంటానంటే వద్దన్నారు. అప్పుడు నేను పెరుగుతో తిన్నాను. కిచెన్ హెడ్ అని అన్నప్పుడు నా విషయంలో ఒక న్యాయం, వాళ్ళ విషయంలో ఒక న్యాయమా ఎందుకు అని నిలదీసింది సీత. దానికి సమాధానంగా బేబక్క పప్పు ఉంది, నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకి ఆలు చేశాను. నిన్ను ఎందుకు వద్దన్నానంటే మనం కిచెన్ డిపార్ట్మెంట్ అయినా మనమే వేరే చేసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, అందుకే వద్దన్నాను అని చెప్పింది బేబక్క. అయితే ఈ గుడ్డు గోలలో అఫ్రీద్ కూడా ఉన్నాడు. తనని కూడా బేబక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాననుకుంటే వద్దని చెప్పిందంట. ఈ ఉప్పు పప్పు గోళాలు గయా అనిపించుకున్నాడు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఏం టాస్కులు ఉంటాయో ఇక నిన్నటితో ఫస్ట్ వీక్ నామినేషన్ కంప్లీట్ అయిపోయింది. నామినేషన్లో బేబక్క, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, మణికంఠ, ప్రేరణ ఈ 6 నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో సేవ్ అయ్యేది ఎవరో, ఎలిమినేట్ అయ్యేది ఎవరో వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.